హాయ్ గైస్, వెల్కమ్ టు జూలై 16, 2021 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దాంతోపాటు ఈ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇస్తున్నానండి. దాంట్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల ముందు హిందీ పేపర్ కావచ్చు, వొకాబులరీ వర్డ్స్ అనేవి పొందొచ్చు అనమాట. చాలామంది మామూలుగా కామెంట్ చేస్తున్నారండి, ఈ కాంప్రహెన్సివ్ క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలంటే మీరు ఏం లేదండి, డైలీ హిందీ పేపర్ అనేది మస్ట్గా చదవాలి. రీడింగ్ ఎబిలిటీ పెంచుకోవాలి. ఇప్పుడు మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్ బిట్స్ మనం అటెండ్ చేసేటట్టు ఉండాలి కదా. సో రీడింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక ఇంగ్లీష్కే కాదు, ఏ లాంగ్వేజ్కైనా కానీ. ఇప్పుడు మనకు రీజనింగ్ చూసినా కానీ, లేకపోతే అవి పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి, చాలా ఫాస్ట్గా అందుకోవాలంటే మీరు హిందీ పేపర్ని డైలీ ఖచ్చితంగా చదవాలన్నమాట. అంటే మీకు ఈ యొక్క అలవాటు చేసుకోవాలి, ఇంగ్లీష్ని స్పీడ్గా చదవటం అనేది అలవాటు చేసుకోవాలి. మీరు జస్ట్ ఏం లేదండి, ఈ హిందూ పేపర్ నేను యొక్క వీడియో అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా మళ్ళీ ఈ యొక్క వీడియోకి సంబంధించినటువంటి ఈ 2 ఆర్టికల్స్ని ఖచ్చితంగా చదవండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు అండర్స్టాండింగ్ నేచర్ అనేది పెరుగుతుంది. ఈ యొక్క రీడింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి అనమాట. నేను చాలాసార్లు చెప్పానండి ఇంతకుముందు కూడా, ఖచ్చితంగా మీరు ఈ యొక్క వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పేపర్ మీరు చదవాల్సిందే. నేను అన్ని 100% కరెక్ట్ చెప్తాను అనేది ఏం లేదండి. ఒక్కోసారి పొరపాటు నేను కూడా తప్పులు చెప్పొచ్చు. సో మీరు చదవటం వల్ల ఏమవుతుందంటే, నేను ఏదైతే తప్పులు చెప్తానో నేను ఎప్పటికీ చెప్తూనే ఉంటాను. 60 to 70% కావచ్చు, మహా అయితే ఒక 80% మాత్రమే నేను ఒక ఓవర్వ్యూ మాత్రమే ఇస్తున్నాను. 100% రైట్ అని నేను ఎప్పుడు చెప్పను. సో మీరు ఒకసారి మీరు చదివారనుకోండి, ఏదైనా తప్పులున్నా, మిస్టేక్స్ ఉన్నా, లేకపోతే మీకు ఇంకా మిస్టేక్స్ ఏం లేదనుకోండి, మీ యొక్క ఎబిలిటీ అనేది పెంచుకోవచ్చు అనమాట. సో మీరు ఖచ్చితంగా ఒక 2 to 3 months కనుక కష్టపడ్డారనుకోండి, ఈ యొక్క వీడియో అయిపోయిన తర్వాత డైలీ కనుక మీరు ఈ యొక్క వీడియో అయిపోయిన తర్వాత ప్యాసేజ్ చదవటం వల్ల మీకు ఏమవుతుందంటే రీడింగ్ ఎబిలిటీ అనేది బాగా డెవలప్ అవుతుంది. జస్ట్ 2 to 3 monthsలోనే మీ రీడింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎండింగ్ ద ఇంపాస్. అంటే ఇంపాస్ అంటే ఏంటంటే ప్రతిష్టంభన. ఈ ప్రతిష్టంభన కావచ్చు, లేకపోతే అంటే అసందిగ్ధమైనటువంటి పరిస్థితులు అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ప్రతిష్టంభన అనేది ముగియాలి, ఎండింగ్ అంటే దాన్ని ముగించాలి అని చెప్తున్నాను అనమాట. ఇండియా చైనా కెనాట్ పుట్ ద డిస్ట్రెస్ ఆఫ్ ద పాస్ట్ బిహైండ్ వితౌట్ రిజాల్వింగ్ ద బోర్డర్ ఇష్యూ. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క బోర్డర్కి సరిహద్దు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించకుండా ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి అపనమ్మకాలని పోగొట్టుకోలేము అని చెప్తున్నారు. సో బోర్డర్ సమస్య అనేది అంటే ఈ సరిహద్దు సమస్య అనేది ఎప్పుడైతే పరిష్కరిస్తామో ఇంతకుముందు నుంచి ఉన్నటువంటి అపనమ్మకం ఏదైతే అది మనం తొలగించగలం. సరిహద్దు సమస్య తొలగించకుండా ఈ యొక్క అపనమ్మకాన్ని పోగొట్టుకోలేము అని చెప్తున్నారు అనమాట. ఇండియాస్ రిలేషన్స్ విత్ చైనా హ్యావ్ బీన్ ఇన్ డీపమ్ ఫ్రీజ్ ఫర్ ఓవర్ ఏ ఇయర్. అంటే ఇప్పుడు మనకు పూర్తిగా ఈ యొక్క భారతదేశానికి చైనాకు సంబంధించినటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో బాగా గడ్డకట్టుకుపోయాయి అనమాట. స్తంభించిపోయాయి అనమాట గత సంవత్సరం నుంచి. ద క్రైసిస్ ఆన్ ద ఎల్ఏసి రిమైన్స్ అన్రిజాల్వ్డ్ అండ్ tens of thousands of soldiers from both sides still remain deployed in forward areas. సో ఇప్పుడు ఇక్కడ ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఈ యొక్క సమస్య అనేది ఇప్పటికీ, ఆ యొక్క సంక్షోభం అనేది ఇప్పటికీ కూడా అలానే ఉంది, పరిష్కరించకుండా అలానే ఉంది. తర్వాత పదుల సంఖ్యలో, తర్వాత వేల సంఖ్యలో సోల్జర్స్ అనేవాళ్ళు అక్కడ ఏదైతే ఉందో రెండు సైడ్ల నుంచి కూడా ఆ ఏరియాల్లో బలగాల్ని మోహరింపజేశారనమాట. అంటే డిప్లాయిడ్ అంటే ఏర్పాటు చేయడం అనమాట, మోహరింపజేశారనమాట. అగెన్స్ట్ దిస్ బ్యాక్ డ్రాప్ వెడ్నెస్డేస్ మీటింగ్ బిట్వీన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ అండ్ హిజ్ చైనీస్ కౌంటర్ పార్ట్ వాంగ్ యీ ఇన్ డెషాంబే ఎజ్యూమ్స్ సిగ్నిఫికెన్స్. సో ఇప్పుడు ఏదైతే ఉందో నిన్న బుధవారం ఒక మీటింగ్ అనేది జరిగిందనమాట. ఎవరెవరికి? మన భారతదేశం సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్కి, అదే హోదాలో ఉన్నటువంటి చైనాకు సంబంధించినటువంటి మినిస్టర్ అయినటువంటి వాంగ్ యీకి, ఇక దుషాన్బే అనేది చోట ఒక మీటింగ్ అనేది జరిగిందనమాట. అది ఇప్పుడు చాలా వరకు ప్రాముఖ్యత సంతరించుకుందనమాట. దేర్ లాస్ట్ మీటింగ్ ఇన్ మాస్కో ఇన్ September 2020 took place in the aftermath of Galwan Valley clash and at a time of tinderbox-like situation south of Pangyang Lake, with troops and artillery dangerously close to each other on the heights of the Kailash range. అసలు మనకు లాస్ట్ మీటింగ్ అనేది ఎప్పుడు జరిగింది రెండు దేశాల మధ్య అంటే ఈ యొక్క మాస్కోలో September 2020లో జరిగిందనమాట. సో ఆ తర్వాత అండ్ ఎప్పుడు జరిగింది ఈ మీటింగ్? గాల్వన్ వ్యాలీలో ఈ యొక్క రెండు సైన్యాల మధ్య జరిగినటువంటి ఘర్షణ తర్వాత అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఒక టిండర్ బాక్స్ అనమాట. అంటే టిండర్ బాక్స్ అంటే చాలా తొందరగా మండిపోయే స్వభావం కలిగినటువంటి ఒక వస్తువు అనమాట టిండర్ బాక్స్ అనేది. సో అంటే సిచ్యువేషన్ అంతా అక్కడ పరిస్థితులు అనేవి ఎట్లా ఉన్నాయి,
అంటే ఒక చిన్న రిప్రో వేసినా కానీ పచ్చగడ్డ వేస్తే బొగ్గుమంటుంది అంటారు చూసారా, అలాంటి సిచ్యువేషన్ అనేవి ప్యాంగాంగ్ లేక్లో ఉన్నాయి. దాంతోపాటు ఆ యొక్క ప్రదేశాల్లో ఆర్టిలరీ డేంజరస్ అంటే పెద్ద పెద్ద ఏదైతే ఉందో మందుగుండు సామాగ్రులు కావచ్చు, తుపాకులు, ఆర్టిలరీ గన్స్ కావచ్చు, వాటన్నింటినీ ఏర్పాటు చేశారనమాట. దాంతోపాటు ఈ కైలాష్ రేంజ్ హైట్స్లో కూడా వీళ్ళేంటి బలగారు మోహరింపజేశారనమాట. ఈ పొలిటికల్ అగ్రిమెంట్ దెన్ పేవ్డ్ ద వే ఫర్ బోత్ సైడ్స్ టు disengage in February, but the agreements in Galwan and Pangang Lake were both sides have put in place. No patrolling zones have not been followed at other disputed sites in Dispang, Demchekam, Gorja and Hot Springs. అండ్ ఆ తర్వాత ఏమైంది, పొలిటికల్ అగ్రిమెంట్స్ అనేవి జరిగినాయి. సో కొంతవరకు పేవ్డ్ అంటే దారులు అనేవి ఏర్పడినాయి అనమాట. రెండు సైడ్ల నుంచి అక్కడ బలగాలను డిసెంగేజ్మెంట్ బలగాలను ఉపసంహరించడం అనేది ఫిబ్రవరిలో జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ యొక్క అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో గాల్వాన్ వ్యాలీలో కావచ్చు, ప్యాంగాంగ్ లేక్లో కావచ్చు, ఆ రెండు సైడ్ల అగ్రిమెంట్ అనేది ఒప్పుకుంది. కానీ కొన్ని చోట్ల కొన్ని జోన్స్లో ఏదైతే ఉందో పెట్రోలింగ్ అనేది అంటే పూర్తిగా అక్కడ ఏదైతే గస్తీ తిరగటం అనేది పూర్తిగా నిలుపుదల చేశారనమాట బోత్ సైడ్స్ రెండు వైపుల నుంచి. కానీ అలాంటి కొన్ని డిస్ప్యూటెడ్ సైట్స్లో ఇప్పటికీ వాటిని పాటించట్లేదు అనమాట. ఇక్కడ డిప్సాంగ్ ఒకటి, నెక్స్ట్ డెమ్చెక్ ఒకటి, గోర్గ్రా ఒకటి, తర్వాత హాట్ స్ప్రింగ్ అనే ఏరియాలో వాటిని సరిగా వీళ్ళు పట్టించుకోవట్లేదు అనమాట. ఇప్పటికీ పెట్రోలింగ్ అనేది జరుగుతుందన్నమాట. విల్ ద దుషాంబే మీటింగ్ సిమిలర్లీ బ్రేక్ ద ఇంపాస్. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ దుషాన్బే అనేది ఏదైతే ఉందో ఈ మీటింగ్ అనేది అలా ఇంతకుముందు ఏదైతే ఉందో ప్రతిష్టంభనని అంటే పూర్తిగా దాన్ని దెబ్బతీస్తుందా, ప్రతిష్టంభన దెబ్బతీస్తుందంటే అక్కడ సాధారణ పరిస్థితి తీసుకొస్తుందా అనేది ఒక ప్రశ్నార్థకంగా తయారైందనమాట. ద ఇనీషియల్ readouts from both sides do not inspire confidence. అంటే ఇద్దరు వైపు ఇనీషియల్గా వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు, లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి అంశాలు అనేవి మనలో ఈ యొక్క నమ్మకాన్ని పెంచే విధంగా అయితే లేవు అనమాట. అంటే సమస్య పరిష్కరించబడుతుంది అనే నమ్మకాన్ని పెంచే విధంగా లేవు అనమాట. మిస్టర్ జయశంకర్ సెడ్ ద అన్రిజాల్వ్డ్ సిచ్యువేషన్ వాజ్ విజిబుల్లీ ఇంపాక్టింగ్ ద రిలేషన్షిప్ ఇన్ ఏ నెగిటివ్ మేనర్ అండ్ అసెసింగ్ ద ఓవరాల్ రిలేషన్షిప్. ఇట్ వాజ్ peace on the border that provided the foundation for the development of ties since 1988 when the post-1962 freeze ended. సో జయశంకర్ ఏం చెప్పాడు అంటే ఇక్కడ పరిష్కరించాల్సిన సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కరించకుండా అలానే ఉంటే ఈ యొక్క ఏదైతే ఉందో రిలేషన్షిప్ అనేది చూడటానికి అంత బాగా ఉండదు, చూడటానికి నెగిటివ్ మేనర్లోనే ఉంటుంది. సో మన ఓవరాల్ రిలేషన్షిప్ని చూడాలంటే ముందు మనం ఏం చేయాలంటే బార్డర్ అనేది ఏదైతే ఉందో ఈ సరిహద్దులో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఫౌండేషన్ అనేది బలోపేతం చేయాలి. ఎలాగా 1988లో ఎలా అయితే బలోపేతం చేసామో 1942లో మనకు చైనాకి యుద్ధం జరిగిందనమాట. అప్పుడు పరిస్థితులు అనేవి పూర్తిగా గడ్డగట్టుపోయి అంటే స్తంభించిపోయినాయి అనమాట. అలాంటి పరిస్థితులు స్తంభించిపోయిన తర్వాత 1948లో ఆ యొక్క అభివృద్ధి అనేది జరిగిందనమాట. అంటే ఏదైతే ఇద్దరి మధ్య సత్సంబంధం అనేది ఏర్పడింది, అలాంటి సత్సంబంధం ఏర్పడినంత వరకు కూడా ఈ పరిస్థితులు అనేవి ఇలాగే ఉంటాయని చెప్పేసి జయశంకర్ చెప్పాడనమాట. మిస్టర్ వాంగ్ డిడ్ నాట్ అపియర్ టు వ్యూ ద బౌండరీ డిస్ప్యూట్ విత్ ద సేమ్ సీరియస్నెస్, ఇన్స్టెడ్ calling for it to be kept in an appropriate place while expanding the positive momentum of bilateral cooperation. సో కానీ ఇప్పుడు ఈ కౌంటర్ పార్ట్ అయినటువంటి వాంగ్ ఎవరైతే ఉన్నారో ఆ బౌండరీ డిస్ప్యూట్కి సంబంధించి ఏదైతే జయశంకర్కి ఉన్నటువంటి ఏదైతే సీరియస్నెస్ అనేది ఆయన ఎంత తీవ్రంగా దాన్ని తీసుకుంటున్నాడో అంత తీవ్రంగా ఈ వాంగ్ అనే అతను తీసుకోవట్లేదు అనమాట. ఆయన ఇంకా ఏం చెప్పాడంటే ఈ యొక్క సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా మనం ఒక పక్కన పెడదాం, కొంతసేపు పక్కన పెడదాం. తర్వాత ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుందాం అంటే బయలాటరల్ కోఆపరేషన్ అంటే రెండు దేశాల మధ్య దౌత్యపరమైనటువంటి సహాయ సహకారాల గురించి మనం చర్చిద్దామని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. వేర్ బోత్ సైడ్స్ డిడ్ అగ్రీ ఈజ్ ఇన్ దైర్ assessment, as Mr. Jaishankar put it, that a prolongation of the existing situation was not in the interest of either side. సో ఇప్పుడు ఏదైతే నేను రెండు సైడ్లో కూడా ఈ యొక్క వాళ్ళ యొక్క అసెస్మెంట్ ప్రకారం అంచనా ప్రకారం చూస్తే కనుక ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క జయశంకర్ ఏవైతే ఉన్నాడో ఆయన ఈ యొక్క సిచ్యువేషన్ ఇంకా పొడిగించడం అనేది సరైనటువంటి అంశం కాదు, రెండు సైడ్ల నుంచి కూడా వాళ్ళ యొక్క మా యొక్క అభిమతం కాదని చెప్పేసి నేను చెప్పాడనమాట. The difference from Moscow to Dushanbe is that China, which last year was equally concerned after India's counter deployments to take the height of the Kailash range, where even shots were fired in a warning. The first firing since 1975 now appears to be in no hurry to restore the status quo elsewhere. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క
మాస్కో మీటింగ్కి డిషాన్బే మీటింగ్కి డిఫరెన్స్ కనుక చూస్తే లాస్ట్ ఇయర్కి ఎంతైతే ఆ మాస్కో మీటింగ్కి ఎంతైతే ప్రాధాన్యత ఉందో ఇప్పుడు కూడా అదే ప్రాధాన్యత ఉందన్నమాట. ఇప్పుడు ఏం జరిగింది, కైలాష్ రేంజ్లో ఎప్పుడైతే బలగాలను మోహరింపజేశారో ఆ మోహరింపజేసిన తర్వాత కైలాసగిరిలో మోహరింపజేసిన తర్వాత ఈ యొక్క మాస్కో మీటింగ్ అనేది జరిగిందనమాట. అక్కడ ఏం జరిగింది, మోహరింప చేయటమే కాకుండా అక్కడ ఫైరింగ్ కూడా స్టార్ట్ అయిందనమాట. 1975 తర్వాత ఎప్పుడు కూడా ఫైటింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు, అప్పుడు ఫైరింగ్ స్టార్ట్ అయింది. దాంతోపాటు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే ఇటువైపు రెండు వైపుల బలగాలకు కూడా అక్కడ యథాతథ స్థితిని తీసుకురావాలనే తొందర అనేది ఇద్దరిలో లేదు, ఇటు భారతదేశంలో లేదు, అటు చైనాలో లేదు, అంటే ఇటు ఎస్ జయశంకర్లో లేదు, అటు వాంగ్లో కూడా లేదనమాట. ఇండియా హ్యావింగ్ డిక్లేర్డ్ దట్ నార్మల్సీ కెనాట్ బి పాసిబుల్ వితౌట్ డిస్ఎంగేజ్మెంట్ అండ్ డీఎక్సలరేషన్ అండ్ సిగ్నల్ its intent with measures including scrutiny on Chinese investment, bilateral trade, however, is still booming beyond pre-pandemic levels thanks to huge imports of medical supplies, will now have to stay the course to underline its resolve on restoring the status quo. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఇక్కడ ఇండియా అనేది ఆల్రెడీ నార్మల్సీ అనేది డిక్లేర్ చేయాలి అంటే అవ్వాలి అంటే కనుక అక్కడ డిసెంగేజ్మెంట్, అక్కడ బలగాల ఉపసంహరణ ఒకటి, తర్వాత డీఎస్కలరేషన్, అక్కడ పరిస్థితుల్లో వృద్ధి అంటే తీవ్రతరంగా ఎక్సలరేషన్ అంటే బాగా తీవ్రంగా ఉన్న పరిస్థితులను తగ్గించకుండా ఈ యొక్క ఏవైతే ఉందో మా యొక్క ఉద్దేశం ప్రకారం అంటే ఇవి తగ్గించాలి. అవి తగ్గించిన తర్వాతనే ఈ యొక్క పరిస్థితులు అనేవి చక్కబడతాయి. అంతవరకు కూడా ఏవైతే స్క్రూటినీ అనమాట, పరీక్షణ అనేవి ఉంటాయి అనమాట, చైనీస్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి స్క్రూటినీ అనేది ఉంటుంది. తర్వాత బైలాటరల్ ట్రేడ్ అనమాట, దౌత్యపరమైనటువంటి ట్రేడ్కి సంబంధించి అవి ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ అభివృద్ధి పరంలోనే ఉన్నాయి. అంటే ఈ యొక్క స్క్రూటినీ జరుగుతున్నప్పటికీ కూడా బైలాటరల్ ట్రేడ్ అనేది బాగానే ఉంది. ప్రీ పెండమిక్ లెవెల్స్ అంటే పెండమిక్ రాకముందు ఉన్న పరిస్థితుల కన్నా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య వ్యాపార లావాదేవీలు అనేది చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అనమాట. మనం ముఖ్యంగా దీంట్లో చెప్పాలంటే మెడికల్ సప్లైస్, ఈ వ్యాపార లావాదేవీలు ఎక్కువగా జరగడానికి కారణం ఏంటంటే మెడికల్ సప్లైస్ అనమాట. మన భారతదేశానికి ఈ యొక్క ఔషధ రంగాన్ని అంటే ఔషధాలను తయారు చేయడానికి ఉపయోగించే రా మెటీరియల్స్ అన్నీ కూడా చైనా నుంచే వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఆ మెడికల్ సప్లైస్ కారణంగా ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య కొంతవరకు ఏదైతే ఉందో మంచి బిజినెసే జరుగుతుందన్నమాట. ఈ యొక్క మెడికల్ సప్లైస్కి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకని వీటి కారణంగా అన్నా కానీ ఈ యొక్క యథాతథ స్థితి అనేది వచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే ఈ యొక్క వ్యాపారం కోసం అయినా కానీ ఒకరికొకరు తగ్గే అవకాశం ఉందన్నమాట. మిస్టర్ వాంగ్ ఆల్సో సెడ్ దట్ బీజింగ్ స్ట్రాటజిక్ జడ్జిమెంట్ ఆన్ చైనా ఇండియా రిలేషన్స్ రిమైన్స్ అన్చేంజ్డ్ వెదర్ చైనాస్ PLA which has been dragging its feet on negotiations to restore the LAC status quo since February shares that a judgment remained to be seen. అంటే ఇప్పుడు ఈ యొక్క వాంగ్ ఏం చెప్పాడంటే బీజింగ్ సంబంధించినటువంటి ఈ యొక్క స్ట్రాటజిక్ జడ్జిమెంట్ అనేది ఇండియా చైనాకి సంబంధించినటువంటి రిలేషన్ సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ యొక్క వ్యూహాత్మకమైనటువంటి తీర్పు ఏదైతే ఉందో అది ఎప్పటికీ మారదు అని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. ఇప్పుడు చైనాకు సంబంధించినటువంటి PLA అంటే పీపుల్ ఆఫ్ లిబరల్ ఆర్మీ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క ఆర్మీ ఏదైతే ఉందో చాలా కాలంగా ఏంటంటే చర్చల కోసం దాన్ని వెనక్కి లాగుతున్నారనమాట. అంటే అక్కడ LACలో యొక్క లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర యథాతథ స్థితి తీసుకురావాలని చెప్పేసి సిన్స్ ఫిబ్రవరి నుంచి దాన్ని లాగుతున్నారనమాట. సో దానికి సంబంధించిన జడ్జిమెంట్ అనేది ఎలా ఉండబోతుంది అంటే వాళ్ళు ఎలా ప్రతిస్పందించబోతారు అనేది ఇంకా రాబోయే కాలంలో చూడాలన్నమాట. ద ఓన్లీ వే ఫర్ బీజింగ్ టు డెమాన్స్ట్రేట్ దట్ ఈజ్ ఇండీడ్ ద కేస్ విల్ బీ టు రీస్టోర్ నెగోషియేషన్స్ ఆన్ ద LAC ఎట్ ద ఎర్లియెస్ట్. సో ఇప్పుడు మనకు ఈ యొక్క బీజింగ్కి ఏదైతే డెమాన్స్ట్రేట్ అంటే ప్రదర్శిస్తుంది ఏంటంటే వాస్తవంగా చెప్పాలి అంటే నెగోషియేషన్స్ అనమాట. అక్కడ సాధారణమైనటువంటి పరిస్థితులు అనేవి LAC దగ్గర ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా వచ్చే విధంగా ఎర్లియెస్ట్గా ఉండే విధంగా చెయ్యాలని అంటే బీజింగ్ ప్రదర్శించే విధంగా ఉంది. అలా చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చూపిస్తున్నారు అనమాట. Unless a full restoration of peace and a de-escalation on the borders happen, the relations in all other spheres will remain clogged in distrust. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే కనుక అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఎప్పటి వరకు కూడా అక్కడ శాంతి అనేది పునరుద్ధరించబడదో, తర్వాత అక్కడ పరిస్థితుల యొక్క తీవ్రతను తగ్గకుండా అలానే ఉంటుందో, ఆ యొక్క బోర్డర్స్ అనేవి అలానే ఉండిపోతాయి కనుక వీటి అంతా రిలేషన్షిప్స్ అనేవి ఎప్పుడు కూడా ఒక ముసుగు కప్పినట్టు అనమాట. క్లాక్డ్ అంటే ఏంటంటే ముసుగు కప్పినటువంటి అపనమ్మకంతో ఉంటాయి అనమాట. ఎప్పుడు కూడా నివురు కప్పిన నిప్పు అంటారు చూసారా, అలా మూత వేయబడిన విధంగా అక్కడ ఏదైతే నమ్మకం అనేది మూత వేయబడుతుంది అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, అక్కడ LACలో చైనాకి భారతదేశానికి ఉద్రిక్త పరిస్థితి అనేది ఉంది. ఉద్రిక్త పరిస్థితి ఉంటే మన భారతదేశానికి సంబంధించిన జయశంకర్ ఏం చెప్పాడంటే ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క సరిహద్దు సమస్యను మనం పరిష్కరించుకుంటే అన్ని సమస్యలు పరిష్కరించబడతాయని అంటాడు.
వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఆ సరిహద్దు సమస్య పక్కన పెట్టి ముందు బయలెటరల్ ఇష్యూస్ అనేవి చూద్దాం ఉంటారు. అలా కాదు, ఎప్పుడైతే సరిహద్దు సమస్య అనేది ఎప్పుడైతే పరిష్కరించబడుతుందో, అక్కడ ఉన్నటువంటి ప్రతిష్టంభన అనేది ఎప్పుడైతే నిలిచిపోతుందో, అప్పుడే అన్ని రంగాల్లో ఇద్దరి మధ్య మంచి సయోధ్య కుదురుతుంది అని చెప్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్రోయింగ్ ప్రికేరిటీ. అంటే ప్రికేరిటీ అంటే ఏంటి అంటే అభద్రతా భావం అనమాట. రోజు రోజుకి భారతదేశంలో అభద్రతా భావం పెరుగుతుంది. ఎందుకంటే రోజు రోజుకి ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క పెట్రోల్, డీజిల్ ధరలు కావచ్చు, ఆహార పదార్థాల ధరలు ఏంటంటే వంట నూనె వాటికి సంబంధించినటువంటి ధరలు అనేవి పెరిగిపోవటం వల్ల ఈ యొక్క అభద్రతా భావం అనేది ప్రజల్లో పెరిగిపోతుంది అని చెప్పే ఆర్టికల్ అనమాట. ఫ్యూయల్ లెవీస్ మస్ట్ బి కట్ టు ఈజ్ ద బర్డన్ ఆన్ కన్జ్యూమర్స్ రీలింగ్ అండర్ ద రైజింగ్ ఇన్ఫ్లేషన్. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఫ్యూయల్కి సంబంధించినటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ పన్నులు ఏవైతే ఉన్నాయో వాటి పూర్తిగా తగ్గించాలన్నమాట. ఎందుకోసం అనేది ఈ యొక్క రోజు రోజుకి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనేది పెరిగిపోతుంది కాబట్టి దాన్ని తిప్పికొట్టడానికి కన్జ్యూమర్స్ అనేవాళ్ళు, ఎవరైతే ఈ యొక్క వినియోగదారులు అనేవాళ్ళు దాన్ని తిప్పికొట్టాలి అంటే ఈ రేట్లు తగ్గించాలి అని చెప్తున్నారు అనమాట. ద లేటెస్ట్ ఇన్ఫ్లేషన్ డేటా బేస్ ఆన్ రీటైల్ అండ్ హోల్సేల్ ప్రైసెస్ ఆర్ ఎయిట్ అగైన్ ఫ్లాషింగ్ కాషనరీ సిగ్నల్స్ యాజ్ స్ప్రింగ్లింగ్ కాస్ట్ కంటిన్యూ టు డాక్ ద పెండమిక్ హిట్ ఎకానమీ. అంటే ఇప్పుడు మనకు లేటెస్ట్ ఇన్ఫ్లేషన్ డేటా అనేది ఈ రీటైల్ రంగానికి సంబంధించి హోల్సేల్ ప్రైసెస్ అనేవి చెప్పేసి ఇప్పటికీ కూడా మనం జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు అనేవి ఏర్పడే విధంగా ఉందన్నమాట. ఆల్రెడీ పెండమిక్ కారణంగా బాగా ఎకానమీ అనేది దెబ్బతిని ఉందన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వాటి మీద మనం చాలా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నమాట. సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్ స్టేడ్ స్ట్రక్ అబౌవ్ ద ఆర్బీఐస్ 6% అప్పర్ బౌండ్ for the second straight month with a June's provisional annualized 6.26%, only a touch slower than the 6 months high pace of 6.3% registered in May. సో ఇప్పుడు మనకు సిపిఐ అంటే ఏంటంటే కన్జ్యూమర్ పర్చేజ్ ఇండెక్స్ అనమాట. దీని ప్రకారం ఈ యొక్క అంశం ప్రకారం ఈ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది ఆర్బీఐ సంబంధించి 6% అప్పర్ బౌండ్లో అనేది ఉందన్నమాట. 6% అప్పర్ బౌండ్ అంటే మన ఆర్బీఐ అనేది ఎలా చూస్తుందంటే ఏంటంటే మామూలుగా అంటే ప్లస్ ఆర్ మైనస్ 4 అని ఉండేది ఉంటుంది అనమాట. ప్లస్ ఆర్ మైనస్ 2 ఉంటుంది అనమాట. 4 ప్లస్ ఆర్ మైనస్ 2 అంటే 2కి 6కి మధ్యలో కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది ఉండాలి. 2 కన్నా తగ్గకూడదు, 6 కన్నా పెరగకూడదు. 2 కన్నా తగ్గిందనుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు ఏదైతే ఇక అభివృద్ధి అనేది లేకుండా ఉంది అని చెప్పొచ్చు. 6 కన్నా పెరిగిపోయింది అనుకో ద్రవ్యోల్బణం పెరిగినట్టు ఉంటుంది అనమాట. సో ఈ యొక్క జూన్లో మనకు ఈ యొక్క ప్రొవిజనల్ యాన్యువలైజ్డ్ కనుక చూసుకుంటే 6.26% అనేది ఉందన్నమాట. కొంచెం వరకు స్లోగా టచ్ అయింది. ఒక మేతో పోల్చుకుంటే మే అనేది 6.3% అనేది రిజిస్టర్ దానికన్నా కొంతవరకు యొక్క ఏదైతే ఉందో కొంతవరకు ప్రభావం అనేది తగ్గిందనమాట. ఇన్ఫ్లేషన్ ఎట్ ద రీటైల్ లెవెల్ వాస్ లార్జ్లీ ప్రొపైల్డ్ బై షార్ప్ ఇంక్రీజెస్ ఇన్ key food item prices including oils and fats, which surged almost 35% from a year earlier and gained 2.9% from May's levels, as also EGA, which jumped 19.4% year on year and 6.2% from preceding month, and pulses and products, which climbed 10% from June 2020. సో ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ఏదైతే ఇన్ఫ్లేషన్ లెవెల్స్ అనేవి బాగా పెరగడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఆహార పదార్థాలు ఏదైతే కీ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రేట్లు అనేవి పెరిగిపోయినాయి అన్నమాట. ఆయిల్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, ఇవి ఎంత పెరిగినాయి అంటే ఇంతకుముందు సంవత్సరం కన్నా 30% ఎక్కువగా పెరిగినాయి అనమాట. దాంతోపాటు ఈ యొక్క ఎర్లీ ఇయర్ 2.9% మే లెవెల్ కన్నా చూసుకుంటే 2.9% అనేది పెరిగిపోయింది అనమాట. తర్వాత ఈ యొక్క కోడిగుడ్లు కావచ్చు, మిగతా ఏవైతే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో 19.4% అనేవి పెరిగిపోయినాయి. దాంతోపాటు ఈ యొక్క ఏదైతే ఇంత ముందు మంత్ కన్నా కానీ ఈ పల్సెస్ ప్రొడక్ట్స్ యొక్క రేట్లు అనేవి బాగా పెరిగిపోయాయి అనమాట. సో ఇప్పుడు మొత్తం కనుక ఇవన్నీ కనుక చూసుకుంటే ఏంటంటే 10% ఫ్రమ్ జూన్ అంటే ఈ యొక్క 2020తో పోల్చుకుంటే మొత్తం ఓవరాల్గా 10% అనేది ఎక్కువగా పెరిగిందనమాట. యాజ్ ఆర్బీఐ అఫీషియల్స్ రివ్యూయింగ్ ద స్టేట్ ఆఫ్ ద ఎకానమీ ఇన్ ద సెంట్రల్ బ్యాంక్స్ మంత్లీ బులెటిన్ రిలీజ్డ్ ఆన్ థర్స్డే అబ్జర్వ్డ్ ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్ విచ్ ఎక్స్క్లూడ్స్ పెట్రోల్ అండ్ డీజిల్ సర్జ్డ్ టు record 12.7% in June, driven by LPG, kerosene and the rural poor's mainstay for firewood and Dunkirk. ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ఆర్బీఐ అఫీషియల్ చెప్పినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి అంచనాల ప్రకారం ఈ యొక్క ఎకానమీ అనేది ఒక్కసారిగా సెంట్రల్ బ్యాంక్ చెప్పిన దాని బులెటిన్ అనేది మంత్లీ బులెటిన్ అనేది నిన్న గురువారం అనేది థర్స్డే రిలీజ్ చేశారనమాట. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది పెరగడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ అనేవి ఒక్కసారిగా పెరగడం అనమాట. అంటే ఈ జూన్ నెలలో 12.7% అనేది పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పెరిగినాయి. దాంతోపాటు ఎల్పీజీ, కిరోసిన్,
తర్వాత ఈ యొక్క రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క ఫైర్ వుడ్ ఏదైతే ఉందో అంటే డంగ్ కేక్ అనమాట, వ్యర్థాల ద్వారా వచ్చే ఈ ఫైర్ కేక్ అంతా కూడా ఒకసారిగా ఏంటంటే రేట్లు అనేవి పెరిగిపోయినాయి అనమాట. అండ్ డిస్కన్సర్టింగ్లీ ఎల్పిజి అండ్ కిరోసిన్ ప్రైసెస్ హ్యావ్ ఆల్సో రిజిస్టర్డ్ ఇంక్రీజెస్ సో ఫార్ ఇన్ జూలై. అంటే ఇక్కడ ఒకంత కలవరం చెందింది. డిస్కన్సర్టింగ్లీ అంటే బాధ కలిగించే అంశం ఏంటి అంటే ఎల్పిజి కావచ్చు, కిరోసిన్ రేట్లు అనేవి అవి కూడా ఇంక్రీజ్ అనేవి జూలై నెలలో బాగా పెరుగుతూ వచ్చినాయి అనమాట. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ రిమైన్ పర్సిస్టెంట్లీ హై యాజ్ బోత్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ కంటిన్యూ టు రైజ్ with the farmer now averaging 102.92 rupees a litre in the 4 major metros as on July 12th, and diesel at almost 94 rupees according to the bulletin article. సో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేది రోజు రోజుకి ఇంత పెరిగిపోవడానికి కారణం ఏంటంటే పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ అనేవి బాగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి అనమాట. ఇవి యావరేజ్గా ఒక 4 మెట్రోపాలిటన్ సిటీస్లో యావరేజ్గా వీటి రేట్లు ఎంత ఉందంటే పెట్రోల్ రేట్ ఎంత ఉందంటే 102.92 రూపీస్ అనేది ఉందన్నమాట. ఎప్పుడు జూలై 12వ తారీఖున. అలాగే డీజిల్ ప్రైస్ వచ్చేసి 94 రూపీస్ అనేది ఉందన్నమాట. ఇది వీళ్ళు గురువారం రిలీజ్ చేసిన బులెటిన్లో ప్రకారం వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం విత్ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ట్రేడింగ్ హయ్యర్ the unabated rise in domestic transportation cost is bound to reflect in retail prices of farm produce and product shipped from factories. అంటే ఇప్పుడు ఏంటి ఇక్కడ ఏదైతే పెట్రోల్ డీజిల్ రేట్లు అనేవి పెరగడం వల్ల ఈ డొమెస్టిక్ ప్రాదేశికంగా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేది బాగా పెరిగిపోయింది అనమాట. ఎంత పెరిగిపోయింది అంటే ఏదైతే ఉందో ఫ్యాక్టరీల నుంచి కావచ్చు, లేకపోతే ఎక్కడైనా కానీ షిప్పింగ్ యార్డ్ల నుంచి కావచ్చు, అక్కడి నుంచి ఏదైనా వస్తువులు తీసుకురావాలంటే వాటి ఖరీదు అనేది చాలా ఎక్కువ మొత్తంలో పెరిగిపోవడం కారణంగా ఏంటి పరిస్థితులు అనేవి పూర్తిగా దిగజారిపోయినాయి అనమాట. ఆ రేట్లు కూడా పెరిగిపోయినాయి అనమాట. హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఆల్సో stubbornly high at 12.07% in June after May's record 12.94% as price gains in the fuel and power category soared 32.8% annually, and those of manufactured products edged up to 10.88%. అంటే ఇప్పుడు మనకు హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అనేది మనం ఏమైనా చూసుకుంటే అది స్థిరంగా పెరుగుతూ వస్తుందన్నమాట. స్టెబాన్లీ అంటే ఏంటంటే స్థిరంగా మొండిగా పెరగడం, స్థిరంగా పెరుగుతూ వస్తుందన్నమాట. ఎంత జూన్లో మొత్తం 12.07% అనేది పెరిగింది. మేలో అయితే రికార్డు స్థాయిలో 12.94% అనేది ఉందన్నమాట. సో ఈ యొక్క ఫ్యూయల్ ప్రైసెస్ కావచ్చు, పవర్ కేటగిరీకి సంబంధించినటువంటి ఇవి కూడా ఏంటంటే వృద్ధి పొందిన సోడ్ అంటే ఏంటంటే బాగా వాటి యొక్క పెరిగిపోయినాయి అనమాట. రేట్లు పెరిగిపోవడం కారణంగా 32.8% అనేది యాన్యువల్గా పెరిగిందనమాట. సో ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి ఎడ్జ్ అనేది ఎక్కడ వరకు పెరిగింది 10.88% వరకు కూడా పెరిగిపోయింది అనమాట. మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ యూనిట్స్ ఆల్రెడీ స్ట్రగ్లింగ్ టు కోప్ విత్ ద పాండమిక్, ద ఇంపాక్ట్ ఆన్ డిమాండ్ అండ్ ఓవరాల్ ఫైనాన్సెస్ నౌ ఫేసింగ్ రైజింగ్ రా మెటీరియల్ అండ్ ఇన్పుట్ కాస్ట్. అంటే ఇప్పుడు మనకు మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ యూనిట్స్ అనేవి ఆల్రెడీ ఏంటంటే కొంతవరకు ఏంటంటే దెబ్బతిని ఉన్నాయన్నమాట. ఈ పాండమిక్ కారణంగా చాలా వరకు దెబ్బతిన్నాయి అనమాట. దానికి ఓవరాల్గా పెట్టుబడులు పెట్టే అవకాశం అనేది లేకుండా పోయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల కారణం కావచ్చు రా మెటీరియల్ ఖర్చు అనేది పెరిగిపోతుంది అనమాట. సో వాళ్ళకి పెట్టుబడులు పెట్టే అవకాశం లేకుండా పోతుంది. విత్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ contracting in June for the first time in 11 months as per IHS Market PMI. The economy is visibly struggling to retain traction in the wake of the second wave, which has eroded demand and consumptive capacity in both urban and rural markets. అంటే ఇప్పుడు మనకు చూసినటువంటి ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో కాంట్రాక్షన్ అనేది జూన్ నెలలో చాలా వరకు మనకు కనపడింది అనమాట. గడిచిన 11 నెలల్లో చూపిస్తే కనుక చాలా ఎక్కువ మొత్తంలో కనపడింది అనమాట. ఈ యొక్క ఐహెచ్ఎస్ మార్కెట్ అనేది వాళ్ళు అంచనా వేస్తూ ఉంటారనమాట. అంటే ఈ యొక్క ఏదైతే అంటే పర్చేజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ అనే దాని ప్రకారం పిఎంఐ దాని ప్రకారం వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఎకానమీ అనేది తిరిగి అంటే స్థిరత్వం పొందడానికి ట్రాక్షన్లో అంటే సంఘర్షణ అనేది పడుతుంది, స్థిరత్వం రావడానికి సంఘర్షణలో పడుతుంది. ఈ సెకండ్ వేవ్ కారణంగా చాలా వరకు దెబ్బతిన్నది. ఈ డిమాండ్ అనేది పడిపోయింది సెకండ్ వేవ్ కారణంగా. సో ఈ యొక్క కన్సంప్టివ్ కెపాసిటీ కొనుగోలుదారుడు యొక్క కొనుగోలు శక్తి అనేది పూర్తిగా దెబ్బతిన్నది. ఎక్కడ అర్బన్ ఏరియాల్లోనూ రూరల్ మార్కెట్లోనూ కొనుగోలు శక్తి అనేది దెబ్బతిన్నది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నాను అనమాట. Add to this the looming possibility that this year's monsoon rains may be less than adequate, either temporarily or spatially disrupting agriculture output, and the outlook for both inflation and growth gets significantly clouded. సో ఇప్పుడు దీనికి సమస్యలే చాలన్నట్టు ఈ సంవత్సరం సంబంధించినటువంటి ఈ యొక్క మాన్సూన్ అనమాట ఋతుపవనాలకు సంబంధించినటువంటి వానలు అనేవి
అనేవి కూడా చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. అంటే పడాల్సిందంతా పడలేదన్నమాట. సో దీని కారణంగా ఏంటి అంటే ఈ యొక్క అగ్రికల్చర్ అనే దానికి అంతరాయం డిజరప్టింగ్ అనమాట. అంతరాయం ఏర్పడే విధంగా అవుట్పుట్ అనేది కావచ్చు, లేకపోతే ఈ యొక్క పరిస్థితులు అనేవి దిగజారిపోయే అవకాశం ఉందన్నమాట. దీనివల్ల ఇన్ఫ్లేషన్ కావచ్చు, ఈ యొక్క ఏవైతే ఉన్నాయో మనం అనుకుంటున్నాయి కొంతవరకు ప్రభావం తగ్గుతుంది, ద్రవ్యోల్బణ ప్రభావం తగ్గుతుంది అంటే వాటికి మసకబారే విధంగా క్లౌడెడ్ అనమాట, మసకబారే విధంగా పరిస్థితులు అనేవి తయారనమాట. With a cumulative rainfall since June 1st being 5% below average and 12 weather subdivisions spanning 37% of the country's area experiencing deficient rainfall as on July 15th and the pandemic still nowhere near under control. The risk of precarity and hardship rising in the rural hinterland is very real. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క రెయిన్ఫాల్ అనేది ఏదైతే ఉందో అది పడాల్సిన టైం నుంచి జూన్ 1వ తారీఖు నుంచి మనం అంచనాలు వేస్తే కనుక 5% బిలో ద యావరేజ్ కన్నా 5% అనేది తక్కువగా ఉంది. తర్వాత మనకు 12 వెదర్ సబ్ డివిజన్స్ అనేవి కనుక చూసుకుంటే 37% అనేది ఈ యొక్క రెయిన్ఫాల్ డెఫిషియన్సీ అనేది మనకు డెఫిసిట్గా అంటే తక్కువ పడుతుంది అనమాట. 37 ప్రాంతాల వరకు ఏదైతే ఉందో ఏరియాల వరకు కూడా తక్కువ 37% తక్కువగా ఉందన్నమాట. ఏది జూలై 15వ తారీఖు వరకు చూసుకుంటే. సో ఈ పెండమిక్ కారణంగా ఏదైతే ఉందో ఈ పెండమిక్ అనేది ఇప్పటికీ కంట్రోల్లోకి వచ్చే పరిస్థితులు అనేవి లేవన్నమాట. సో ఇప్పుడు ఈ రిస్క్ ఆఫ్ ఏదైతే ప్రికేరిటీ అనమాట, అంటే జాగ్రత్తగా మనం అంటే ఉండవలసిన పరిస్థితి అనేది, తర్వాత కష్టకాలం అనేది ఇంకా మనకు ఉందన్నమాట. అభద్రతా భావం కావచ్చు, లేకపోతే ప్రికేరిటీ అంటే అభద్రతా భావం కావచ్చు, కష్టకాలం అనేది రోజు రోజుకి ఇంకా ముందు పెరిగే అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా ఏంటి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాస ప్రాంతాల్లో ఈ పరిస్థితులు అనేవి ఇంకా దిగజారిపోయి ఉన్నాయన్నమాట. ద గవర్నమెంట్ మస్ట్ ఎట్ ద వెరీ లీస్ట్ కట్ ఫ్యూయల్ ట్యాక్సెస్ టు ఈజ్ ద బర్డన్ ఆన్ కన్జ్యూమర్స్. సో ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సిన కరెక్ట్ అయినటువంటి పని, మస్ట్గా ఖచ్చితంగా చేయాల్సిన పని వెరీ లీస్ట్ చాలా మినిమం అంటే చేయాల్సిన మినిమం పని ఏదైతే ఉందో ఆ ఫ్యూయల్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేయాలి. దీని కారణంగా ఏంటంటే ఈ యొక్క ప్రజల మీద, ఈ యొక్క కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వినియోగదారుల మీద భారం అనేది తగ్గించడానికి ఈ యొక్క ఫ్యూయల్ ఛార్జెస్ అనేవి తగ్గించాలా, అంటే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలి అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, మన భారతదేశంలో ఈ యొక్క పెండమిక్ కారణంగా పూర్తిగా ఈ యొక్క ఎకానమీ అనేది దెబ్బతిందనమాట. డిమాండ్ అనేది పడిపోయింది. తర్వాత ఈ యొక్క చిన్న చిన్న కంపెనీలు అనేవి పెట్టుబడి పెట్టడానికి అవకాశం లేని విధంగా తయారైనాయి. దాంతోపాటు ఈ మధ్యకాలంలో రావాల్సినటువంటి ఋతుపవనాలు కూడా సరైనటువంటి సమయంలో రావట్లేదు. వచ్చిన ఋతుపవనాలు కూడా కొంతవరకు డిఫిసిట్గా అనమాట, అంటే అంత ప్రభావవంతంగా తక్కువ ముఖంలో ఉన్నాయన్నమాట, తక్కువగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రజలు బయటపడాలి, వాళ్ళ యొక్క పరిస్థితులు అనేవి అభద్రతా భావం నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఫ్యూయల్ ఛార్జెస్ తగ్గించాలి. అప్పుడే పరిస్థితులు అనేవి ఇంకా దిగజారకుండా ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. సో ఇవన్నీ ఈరోజు నా హిందూ నటు ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.